మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అందరం కూడా ఈ దోమల బాధకు ఈగల బాధకు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వాంతులు విరోచనాలతోటి దవాఖాన పాలయ్యే ప్రమాదం ఉంటది కనుక మన గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. అంతేకాకుండా వ్యక్తిగత శుభ్రత కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక ప్రమాదం ఉన్నది, అది మన యువతపై ఎక్కువగా ఉన్నది. దయచేసి మన తల్లిదండ్రులందరూ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మన పిల్లలు ఈ డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు మందులకు అలవాటు పడి ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నారు. మీరు అందరూ కూడా టీవీలలో చూస్తున్నారు. మరి మన పిల్లలు మంచిగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉండాలి, ఉద్యోగం సాధించాలని వారిని ఉన్నత చదువుల నిమిత్తం మనం పట్టణాలకు పంపిస్తున్నాం. అక్కడ ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కనుక మరి పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దినచర్య ఏంటి అనేది కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళిండు చదువుతుండని అనుకోకుండా వాడి దినచర్యను కూడా మనం గమనించాలి. మనం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కాలేజీలో మనం పిల్లల్ని ఎట్లా ఉన్నారు ఏందనేది కూడా తెలుసుకోవాలి. మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వాడు ఎట్లా మెదులుతున్నాడు, వాడి నడవడికి ఏమున్నది, ఎట్లా ఉన్నాడు, వాడు ఏమైనా మారిందా లేదా అనేది కూడా చూడాలి. ఈ డ్రగ్స్ గంజాయి అనేది చాలా ప్రమాదం. మద్యం అలాగే సిగరెట్లు గుట్కాలకు అలవాటు పడ్డారు, దానికన్నా డేంజర్ ఇది. దయచేసి దీన్ని గమనించాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాడు ఏం మాట్లాడుతాడో ఏం చేస్తాడో కూడా తెలియదు. అట్లా మర్డర్లు మానభంగాలు చేసి జైళ్ళ పాలై మంచి ఉన్న భవిష్యత్తు ఖరాబ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ డ్రగ్స్ గంజాయిని మన గ్రామాన్ని పొలిమేరలకు కూడా రాణించకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని మా అశోక్ అన్న ద్వారా తెలియజేస్తున్నారు. యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక వారి భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారు. గతంలో అందరికీ పాను పరాకులు గుట్కాలు అలవాటు ఉండే, సిగరెట్లు అలవాటు ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ గంజాయికి డ్రగ్స్కు బానిసలై పిల్లలందరూ కూడా ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నారు. వాడికి ఆ గంజాయి సేవించిన తర్వాత, ఆ డ్రగ్స్ సేవించిన తర్వాత ఏం చేస్తుందో ఏం కూడా అర్థం కాదు. మరి ఎన్నో నేరాలు ఘోరాలకు పాల్పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గతంలో ఈ గంజాయి డ్రగ్స్ అనేది కేవలం ఒక ముఖ్య పట్టణాలలోనే ఉండేది. నేడు మన గ్రామాల్లో కూడా అది వస్తున్నది. కావున ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ గంజాయి అనేది మనిషికి చాలా ప్రమాదకరమైనటువంటి, చెప్పాలంటే విషంతో సమానం. దీనివల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అలాగే వారి భవిష్యత్తును కూడా ఖరాబ్ చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
వినిపించాల్సిందిగా మా రాజేందర్ కోరుతున్నాం. పరిసరాలను శుభ్రం చేయ సీజనల్ వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. చినుకు పడగానే సీజనల్ వ్యాధులు చినుకులు వెడతాయి. గత్తరచ్చి మన గ్రామాలలో గావర వెడతాయి. గత్తరచ్చి మన గ్రామాలలో గావర వెడతాయి. గత్తరచ్చి మన గ్రామాలలో గావర వెడతాయి. గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికేస్తుంది. అది యాగం చేస్తుంది. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిన పూలుదాము. సీజనల్ వ్యాధులకు చిదిమిన బతుకుల వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధులకు చిదిమిన బతుకుల వెలుగు నింపుదాము. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు. చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. తాపతాపకు చేతులు కడిగి శుభ్రం ఉందాము. తాపతాపకు చేతులు కడిగి శుభ్రం ఉందాము. చల్లని గాలిని వీచే చెట్టును మనం నంచుదాము. ఇక మనం నంచుదాము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదము. ఆడుతూ పాడుతూ ఊరు బాగు చేసుకుందా. గుడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము. నిర్మాణం చేద్దాము. సీజనల్ వ్యాధిలో తిరిగిన బతుకులు వెలుగు నింపుదాము. ముఖ్య విషయం ఏమిటంటే వచ్చేటువంటి వర్షాకాలం సీజనల్ వ్యాధులు అనేటివి వ్యాపించి మన అందరం కూడా అనారోగ్యాలకు గురవుతాం కనుక మరి ఈ వర్షాకాలం మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన సెక్రటరీ గారికి, కారోబార్ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకు వచ్చేటువంటి వ్యాధులు వాంతులు, విరోచనాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు సోకి లక్షల రూపాయలు మనం దవాఖానలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కనుక మరి ఈ డబ్బులు మనకు వృధా కాకుండా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యమైనవి. మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీ శుభ్రంగా ఉండాలి. అంతేకాకుండా మనము మిగిలినటువంటి అన్నం కానీ, కూరలు కానీ, ప్లాస్టిక్ కవర్లు కానీ మోర్లో వేయకూడదు. అట్లా వేసినట్లయితే అక్కడ దోమలు వృద్ధి చెంది అవి మనల్ని కుట్టడంతో మనకు ఈ డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నది. కావున గ్రామ ప్రజలందరూ మనము వ్యక్తిగత శుభ్రతతో పాటు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. మనం వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ వచ్చే వర్షాకాలంలో మీరు అందరూ కూడా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత అనేది పాటించాలి.
ఈ గంజాయి డ్రగ్స్ లాంటిది మన గ్రామాల్లోకి రాకుండా మన పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ సెక్రటరీ గారికి, కారోబార్ గారికి, గ్రామ ప్రజలకు, పెద్దలకు, రైతులకు అందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.